మేముండే ఇల్లు ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నాకున్న ప్రాబ్లం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. అందరూ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది అందరికీ. ఇది మేము ఉండే హౌస్ అన్నమాట, విజయవాడలో. సిటీ నుంచి కొంచెం దూరంలో అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదే. ఇక్కడ ఒక కుక్క కూడా ఉంది, ఒకటే అరుస్తూ ఉంటుంది. ఓకే, ఇంకొక విషయం ఫ్రెండ్స్, కుక్క కనిపిస్తుంది కదా, అదే అరుస్తుంది. కుక్కలు పెంచుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా పెంచుకోండి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. కుక్క అరుపుకి నేను మాట్లాడేది కూడా సరిగా అర్థం కావట్లేదు. సో ఇదేనండి మేము ఉండేది విజయవాడలో. ఏరియా పేరు కూడా సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇక్కడ ఒక బాలాజీ థియేటర్ కూడా ఉందన్నమాట రోడ్కి. చూశారు కదా, చిన్న చిన్న ఆటోలు ఇవన్నీ ఉంటాయి. ఇబ్బంది అయిన విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి మేము చేసే పని మాత్రం చాలా దూరం అన్నమాట, 3 కిలోమీటర్లు. ఇదేనండి రోడ్డుకి దారి, చూపిస్తాను ఒక్క నిమిషం. మెయిన్ ప్రాబ్లం ఒక్క నిమిషంలో చెప్తాను. ఇది చిన్న గల్లీ. ఇక్కడ రోడ్లు ఏంటో కానీ, హైవే రోడ్ అంటే హైవేలో ఒకటే రూట్లో బారుగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఏ వెహికల్ అని పోవచ్చు. ఇక్కడికి కొన్ని వెహికల్స్ రావడం చాలా కష్టం. వచ్చినా కానీ ఒకరి ద్వారా ఒకళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాలి కదా. ఈరోజు స్ట్రైట్గా వెళ్తే హైవే వస్తుంది. సో మెయిన్ ప్రాబ్లం, మేము చేసే వర్క్ కూడా ఇక్కడ నుంచి మినిమం 3 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఫ్రెండ్స్, ఇది మేము ఉండే వాష్రూమ్ చూపిస్తున్నాను. వెయిట్ ఎంత చిన్నగా ఉందో చూడండి. ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉంటున్నాయి, పక్కనే కాలువ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత దూరంలో ఉండి వర్క్ దొరకడం అంటే అదృష్టం ఉండాలి. రూము, ఫుడ్డు, బెడ్ ఇచ్చి అన్నీ, రూము, ఫుడ్డు, వెహికల్ ఇచ్చి అన్నీ బాగానే ఉంది. కానీ వర్క్ చేసే దగ్గర మెయిన్, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి చెప్తాను. తను నా వైఫు. చూడండి మా హౌస్ ఎంత ఇబ్బందిగా ఉందో. చిన్నగా, రెంట్ తక్కువ, ప్రాబ్లం ఎక్కువ, చేసే పని ఎక్కువగా ఉంది, ఇచ్చే శాలరీ కూడా కరెక్ట్గా సరిపోనుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ పాయింట్, ఇటు పట్టుకో. ఏంది, మన పరిస్థితి అందరికీ తెలియాలని, మనం ఎలా ఉంటున్నాం ఏంటనేది తెలియాలి అందరికీ. ఇంకొకరికి రాకూడదు ఇలాంటి పరిస్థితి. మరి అవసరం కాబట్టి చెప్తున్నాను నేను. మామూలుగా చెప్తాను, నేనేం వీడియో తీసుకుంటున్నాను మామూలుగా, అంతేగా. ఇటు పట్టుకో, 3 నిమిషాలు పట్టుకో. 3 నిమిషాలు కూడా కాదు, నిమిషం. ఏమాంధ్రానో ఏంటో.